హలో అందరికీ. ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు 10 నిమిషాల్లో ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుందండి. అలాగే గోధుమ పిండితో ఈ స్వీట్ని తయారు చేసుకుంటాం కాబట్టి చాలా హెల్దీ అండి. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు బొంబాయి రవ్వ, 2 స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిలోకి మనం వేసుకున్న రవ్వ అలాగే మిల్క్ పౌడర్ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి 2-3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ స్వీట్లోకి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండి మొత్తం ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పాలు వేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో మనం కాచి పక్కన పెట్టుకున్న గోరువెచ్చని పాలని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. పాలు మరీ ఎక్కువ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉన్నా సరిపోతుందండి. ఒకవేళ మీకు పాలు ఇష్టం లేకపోతే నీళ్ళనైనా వాడుకోవచ్చండి. కొన్నిగా పాలు వేసుకుంటూ పిండిని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను సగం కప్పు వరకు పాలు తీసుకున్నానండి. నాకు ఈ కొన్ని పాలు మిగిలాయి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో పంచదార అలాగే 1.5 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఈ చక్కెరని కరిగించుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ పైన నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిని దీనిపైన వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం చపాతీని రోల్ చేసుకునే రోలర్తో ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. ఈ పిండిని కరెక్ట్గా రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అంచు పదునుగా ఉండే ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ నేను రౌండ్ షేప్లో చేసి చూపిస్తున్నానండి. మీరు కావాలంటే మీకు నచ్చిన షేప్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నిటినీ కూడా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకుంటే సరిపోతుంది. అన్నిటినీ ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత తీసి చూపిస్తున్నానండి. పంచదార మొత్తం కరిగిన తర్వాత ఈ పంచదార పాకాన్ని 3-4 నిమిషాలు మరిగించుకోవాలండి. నేను 4-5 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి. మనకి ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా జిగురుగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఓ చిటికెడు యాలకుల పొడి వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వాటిని ఇలా నెమ్మదిగా డ్రాప్ చేసుకోవాలి. వీటిని వేసిన తర్వాత కదపకూడదండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వాటంతటవే పైకి వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. వీటిని ఆయిల్లో వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. మనం వీటిని హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకున్నామంటే మంచి కలర్ వస్తుంది, కానీ లోపల సరిగా కుక్ అవ్వదండి. కాబట్టి వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇలా పైకి వచ్చేస్తున్నప్పుడు ఇప్పుడు ఏదైనా గెరటి తీసుకొని రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వీటిని లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకోవాలండి. మనం వీటిని బయటికి తీసిన తర్వాత ఆ వేడికి ఇంకొంచెం కలర్ మారిపోతాయి. కాబట్టి ఈ కలర్లో ఉన్నప్పుడు తీసేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు మిగతా వాటిని కూడా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా నెమ్మదిగా డ్రాప్ చేసుకోవాలండి. వీటిని కూడా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇలా లైట్ బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను అంతా కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత తీసి చూపిస్తున్నానండి. ఇప్పుడు వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పంచదార పాకంలో వేసుకోవాలి. ఈ పంచదార పాకం పీల్చుకునే వరకు ఓ 10-20 నిమిషాలు పక్కన పెట్టేసుకొని తీసుకొని సర్వ్ చేసుకొని తింటే సరిపోతుందండి. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.